సో అలా స్టార్ట్ అయిపోయామన్నమాట తిరగడానికి. అది ఎక్కడో కాదు, మౌంటైన్స్ మంచిగా వ్యూ పోయేది ఎక్కడో కాదు, ఎగ్జాక్ట్ ఆ మౌంటైన్స్ కనబడుతున్నాయి కదా, అది లొకేషన్లో ఎగ్జాక్ట్ ఆ ప్లేస్లో పోయినాక మీకు చూపెడతా ఎట్లా ఉంటుందో. సో ఆ ప్లేస్కి పోవాలంటే ఒక స్మాల్ విలేజ్ ఇన్ మహారాష్ట్ర. అక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి అలా లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్తూనే ఉండాలి. కొంచెం దూరం అయిపోయినాక మనకు ఒక స్మాల్ కొంచెం ఇట్లా రైల్వే స్టేషన్ నుంచి ముందుకు వస్తే టనల్ నుంచి రైట్ సైడ్కి పోవాలి. అలా ఫైనల్గా ఎంట్రీ అయితే పోయినామన్నమాట ఫారెస్ట్లోకి. ఫారెస్ట్లో ఓ 2-3 కిలోమీటర్స్ జర్నీ అట్లా తప్పదు. సో బాగా అడ్వెంచర్గా చాలా మంచిగా ఉంటుంది. చిన్న చిన్న లేక్స్ ఉంటాయి, అవి దాటుకుంటా అలా వెళ్తూనే ఉండాలి. ఫైనల్గా చేరుకున్నాం ఈ ప్లేస్కి. ఈ ప్లేస్ ఏంటంటే చాలా ఫేమస్. ఇటు సైడ్ వాళ్ళందరికీ తెలుసు, బట్ మా సైడ్ అంత తెలీదు. మహారాష్ట్ర కదా, మహారాష్ట్ర చాలా ఫేమస్ ప్లేస్ అన్నమాట. అలా పైకి పోతుంటాం. ఇది ఎట్లుందంటే ఒక అడ్వెంచర్ లెక్క ఉన్నది. ఫారెస్ట్లో మొత్తం అంత దారి మంచిగా ఉండదు. కాకపోతే ఫైనల్గా వచ్చేసినాం ఈ ప్లేస్కి. దీని స్పెషాలిటీ ఏంటంటే దీని కొండ అంటారు. నేనైతే వాటర్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేసుకున్నా, బట్ ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం దర్శనానికి దేవుని దగ్గరికి. అక్కడ పోవాలంటే చిన్న చిన్న స్టంట్స్ చేసుకుంటూ పోవాలి. సో ఇది దాటాలన్నమాట. బండ చాలా డేంజర్గానే ఉంటుంది, షార్ప్గా ఉంటాయి రాక్స్ అన్నీ. సో ఎలాగోలా కష్టపడి దాటుతున్నా. ఇచ్చుకోవడానికి ఇంత స్టంట్ చేసి పోవాల్సి వస్తుంది. నేను ప్రయత్నిస్తా. ఎస్, బాహుబలి గుర్తొస్తుంది. 1 minute నో, వీడియో ఆఫ్ చేయాలి లేకపోతే కష్టం. పట్టుకో స్టంట్. ఓకే, ఫోన్ బాడీ స్మాల్ అడ్వెంచర్ చేసి దేవుని దర్శించుకున్నాం. సో నెక్స్ట్ ప్రిపరేషన్ ఫర్ ఫుడ్. అలా మా బ్రో స్టార్ట్ చేశాడు వాషింగ్ చికెన్. సో నేను కూడా మొదలుపెట్టిన కుకింగ్ అనేది. ఫస్ట్ కర్రీతోటి స్టార్ట్ చేసిన. సో కర్రీ అయితే నార్మల్గా ప్రిపేర్ చేసుకున్నాం. సో వాటికి సైడ్ రైస్ కుక్ చేస్తున్నాం. ఓకే, ఫైనల్గా కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నమాట, చిన్న వాటర్ ఫాల్. దాని తర్వాత ప్రిపరేషన్ అయిపోయింది ఫుడ్ది, అందరు తినేసినాం. ఫైనల్గా తిన్నాం, ఎంజాయ్ చేసినాం, అయిపోయింది. ఇప్పుడు వాషింగ్ టైం. వాష్ చేసి పెట్టేసి తీసుకెళ్ళాలి. ఇంకా అక్కడ ఎగ్జాక్ట్ పైకి పోవాలి. పైకి పోయినాక అక్కడ నుంచి వ్యూ ఎట్లుంటే చూపెడతా. సూపర్ ఉంది లొకేషన్ అయితే. మామూలు బోల్దాం అంటున్నారు. అంటే ఫుల్ వర్షం వచ్చినప్పుడు ఏంటంటే ఫుల్ నిండి ఉంటుంది, బట్ ఇప్పుడు వర్షం లేదంతా. సో అందుకే ఇక్కడ వచ్చినాం, లేకపోతే మేము ఇక్కడ రాకపోతుండే, రానియదు వాటర్ ఫాల్ మమ్మల్ని. నెక్స్ట్ ఎవరైనా విజిట్ అవ్వాలంటే దీని లొకేషన్ మహారాష్ట్ర బార్డర్ ఎగ్జాక్ట్లీ. మకోడి అనే ఒక ఊరు ఉంటుంది, అక్కడ నుంచి అడిగితే ఎవరైనా చెప్తారు. దీన్ని మెయిన్గా కొండాయి అంటారు. అప్పుడు చూపెట్టినా కదా దేవుడు అక్కడ ఉంటాడు. ఈ ఎగ్జాక్ట్ ఈ బండ వెనకాలనే దేవుడు ఉంటాడు అన్నట్టు. దీని వెనకాల వాటర్ ఫాల్. దిస్ లొకేషన్. ఫైనల్గా ట్రెక్కింగ్ చేస్తున్నాం, అంటే ఎట్ ద టాప్ పోవాలనుకుంటున్నాం. సో అలా స్టార్ట్ అయిపోయినాం మెల్లిగా ట్రెక్కింగ్ చేసుకుంటా. బట్ నాకు చాలా చాలా పెద్ద ట్విస్ట్లు అయితే కనబడతాయి అన్నమాట.
ఏంటంటే వచ్చేసిన పైకి అనుకుంటా, కానీ అది యాక్చువల్గా పోయింది కొంచెమే, మళ్ళా పైకి పోవాల్సి వస్తుంది. చూడండి. దీంట్లో నుంచి పైకి పోవాలి. ఎట్లా బా ఇది ఎట్లా దాదా పైకి దా ఫైనల్లీ. సో ఇక్కడ ఏమనుకుంటా అంటే నేను పైకి వచ్చినేమో అనుకుంటా, బట్ అది కాదు టాప్, ఇంకా పోవాలని చెప్తారు మా వాళ్ళు. కింద చిన్న వాటర్ ఫాల్ చూసినాం కదా, అది ఎగ్జాక్ట్లా ఇట్లా ఫామ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ 5-6 మౌంటైన్స్ ఉంటాయి చిన్న చిన్నవి, అట్లా వాటి మధ్యలోకి వెళ్ళి ఫామ్ అయ్యి కింద వాటర్ ఫాల్ అని వస్తుంది. సారీ అది టాప్ అన్నా కదా, అది టాప్ కాదు, ఇంకోటి ఉంది. పైకి పోతున్నాం మళ్ళా టాప్కి. ఇది ఇక్కడ నుంచి అనుకున్నా, ఇంకా ఉందట. మా బాబు చెప్పలేం లేదు, ఇప్పుడు మళ్ళీ తీసుకోవడానికి ట్రెక్కింగ్. ఓకే, నువ్వు పోతూనే ఉన్నాడు, తీసుకుపోతూనే ఉన్నాడు. చూడండి ఒకసారి వ్యూ. మళ్ళా పోవాలి, మళ్ళా పైకి చూపెడతా. ఇవ్వండి పైకి పైకి పైకి. సో పైకి పోతున్నాం, పైకి పోతూనే ఉన్నాం. ఫైనల్గా అయితే టాప్కి వచ్చిన రాలే అంటున్నారు, మరి ఇంకా రాలేదా? షిట్. ఇంకో బండి ఉంది. వీ కెన్ డూ ఇట్, లెట్స్ గో. హాయిగా ట్రెక్కింగ్ ఇట్ నాట్ ఈజీ. నేను ఇంత పక్కకున్నా అన్నది నాకేదో వస్తుంది. వస్తున్నా. ఫైనల్గా పైకి వచ్చినా, ఇంకా పైకి పోవాలంటాడు. ఇగో ఇంత పైకి వచ్చినా మళ్ళీ పైకి పోవాలా? ఎక్కడో అక్కడ స్టార్ట్ అయ్యి అది రివర్ కనబడుతుంది, అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిన. ఇంకా టాప్ రేద్దాం, ఎంత టాప్ పోతే అంత టాప్. లొకేషన్ చూస్తారా? ఓకే, ఒకసారి ఫైనల్గా ట్రెక్కింగ్ అయితే చేస్తూనే ఉన్నా. మళ్ళా పైకి పోదాం అంటున్నారు. కొండ మీద ఇంకో కొండ, కొండ మీద ఇంకో కొండ. See that location? మళ్ళా పైకి పోవాలట. ఇంకెంత పైకి పోవాలి? Let's go! మళ్ళా అక్కడ ట్రెక్కింగ్ చేయాలంటే దారి లేదు. సో ఇక్కడ స్టాప్. ఓకే, క్లియర్ వ్యూ పాయింట్. అప్పుడు దారిలో వస్తున్నప్పుడు చూపెట్టినా కదా ఎగ్జాక్ట్లీ ఎక్కడ పోవాలనేది. సో ఇదే నా ప్లేసు. ఎంత హిల్సే కనబడతలేదు. ఒక రివర్ ఉంటుంది, రివర్ సైడ్ నుంచి ఇక్కడ దాకా వచ్చినాం. పైన అయితే టాప్ కాదు, టాప్ అని చెప్పాను, ఇంకో టాప్ ఉంది పైన, బట్ దారి లేదు, ప్లస్ టైం లేదు. ఇప్పటికే 6 అవుతుంది.
సో జస్ట్ సీ ద లొకేషన్ ఫైనల్లీ.